నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. వెస్లీ టీచర్స్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జి వెంకటేశ్వర్లు కాలనీ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, సభ్యులందరి సహకారంతో కాలనీ సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి కాలనీ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి సహకారంతో కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కాలనీ ప్రారంభమైన నాటి నుండి సభ్యుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్న వెంకటేశ్వర్లు గత 15 ఏళ్లుగా స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కాలనీ అభివృద్ధికి విశేషంగా సహకరించారని, అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు. అలాగే వెస్లీ టీచర్స్ కాలనీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని స్పష్టం చేశారు. కాలనీ సంక్షేమం అభివృద్ధి సంఘం ప్రధాన ధ్యేయమని, భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధికి సహకరించే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షుడు నాగెల్లి పరమేష్, ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సిహెచ్ తిరుపతి, కోశాధికారి జి శ్రీనివాస్, సహాయ కోశాధికారి ఆర్ ఉదయ్, సలహాదారులు ఎల్లయ్య, కృష్ణ, కార్యవర్గ సభ్యులు సాయన్నచారి, రామారావు, బి శ్రీనివాసులు, నరేష్ గౌడ్, నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నన్ను ఈరోజు జరగబోయే మీటింగ్లో కార్యదర్శి ఎన్నుకోవడానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాము. మా అధ్యక్షుడు వెంకటేశ్వర గారితో మేము మా కమిటీ అంతా ఒక మాట మీద మేము కాలనీ అభివృద్ధి గురించి మేము కృషి చేస్తాము. అయితే మా కాలనీకి ఏంటంటే ఎలాంటి రాజకీయ రంగు అనేది ఏం లేదు. మేము స్వతంత్రంగా ఇక్కడ మేము ఎన్నికలు జరుపుకున్నాము. అయితే కొన్ని అపోహలు వచ్చిన విషయం మాకు తెలిసింది. ఇందాక మా అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా అది అపోహలు మాత్రమే. అది నిజంగా మా కాలనీ వాసులందరూ కూడా ఒక్క మాట మీద ఉన్నాము. రేపు ఎవరు గెలిచినా కానీ వాళ్ళ యొక్క సహకారం తప్పకుండా మేము తీసుకున్నాము. మా కాలనీ అభివృద్ధి మాకు శ్రేయస్సు, మాకు ముందు కనుక మీ అందరికీ కూడా మరొకసారి మేము నమస్కారం చేస్తున్నాము. ఈ అపోహలు నమ్మొద్దు. కనుక ఈ యొక్క వెస్ట్ టీచర్స్ కాలనీ అనేది మేము అందరం కూడా ఒక మాట మీద అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాము. ఎవరు గెలిచినా కానీ వాళ్ళ సహకారాలు అందించాలని మరోసారి మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర్లు గత 3 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా నేనే కొనసాగాను. మళ్ళీ కూడా కాలనీ వాసులందరూ కూడా మళ్ళా ఒకసారి నాకు అవకాశం ఇచ్చి నాకు గెలిపించడం జరిగింది. మన పోయిన 12 తారీఖున ఎలక్షన్ జరగడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్లో కొన్ని అవోపాలు జరిగినాయి. ఇది ఎలక్షన్ అనేది మా కాలనీకి సంబంధించింది, మాకు సంబంధించిందే కానీ ఇటువంటి పొలిటికల్గా ఎవరికి సంబంధించింది కాదు. ఇది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే దీంట్లో ఎవరికి కూడా ఆస్కారం లేదు. ఇది మా కాలనీకి సంబంధించి జరిగింది. కానీ కొన్ని అపోహలు వచ్చినాయని తెలిసింది. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇది మాత్రం మా కాలనీకి మాకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మన ఏపీకి ఇప్పుడు ఏది పార్టీ ఏది గెలిచినా సరే మాకు ఎవరైనా అవసరమే. మాకు ఇప్పుడు గత 3 సార్లు మన నరసింహ యాదవ్ గారు గెలిచారు. ఆయన మాకు సహకరించాడు, ఇంతవరకు కూడా అభివృద్ధిలో సహకరించాడు. ముందు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. కానీ రేపు పొద్దున ఏ పార్టీ గెలిచినా సరే మాకు ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ దగ్గరికి వెళ్ళాల్సిందే. మేము తప్పదు. ఎవరు గెలుస్తారనే తర్వాత విషయం. ఇప్పుడు మాజీ కార్పొరేటర్ మన ముద్దం నరసింహ యాదవ్ గారే కాబట్టి ఇటువంటి అని కూడా మనసులో పెట్టుకోవద్దని కోరుకుంటున్నాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.